హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక సింపుల్ హెయిర్ స్టైల్ నేర్చుకుందామండి. ఫస్ట్ ఇలా కోమ్ చేసేసుకొని, ఇది బిగినర్స్ కూడా ఎవరైనా సరే ఈజీగా వేసేయచ్చండి. కోమ్ చేసుకొని రబ్బర్ బ్యాండ్తో టై చేసుకోవాలండి. మరి హై కాకుండా లో పోనీలాగా వేసుకుంటే మనకి జడ వేసుకోవడానికి నీట్గా ఉంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా టైట్ చేసుకొని తర్వాత ఈ రబ్బర్ బ్యాండ్ వేసాం కదండి, ఈ రబ్బర్ బ్యాండ్ని కవర్ చేయడానికి పక్క నుంచి కొంచెం హెయిర్ తీసుకొని ఇలా హెయిర్ తీసుకొని రబ్బర్ బ్యాండ్ని కవర్ చేస్తూ ఇలా చుట్టేసిన తర్వాత అది ఊడిపోకుండా ఒక పిన్తో సెక్యూర్ చేసేయాలండి. నీట్గా వస్తుంది కదా. తర్వాత ఇలా 4 ఫింగర్స్ గ్యాప్ తీసుకొని ఇంకో రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. ఇది హెయిర్ లెంగ్త్ని బట్టి ఎలా వేస్తే అందంగా వస్తుందో చూసుకొని అలా వేసుకోండి. ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకున్న తర్వాత ఆ హెయిర్ని కూడా ఆ రబ్బర్ బ్యాండ్ని కవర్ చేయడానికి పక్క నుంచి కొంచెం అలా హెయిర్ తీసుకొని దాన్ని ఇలా రబ్బర్ బ్యాండ్ని కూడా కవర్ చేసేయండి. అక్కడ ఒక పిన్తో ఆ చుట్టిన హెయిర్ ఊడిపోకుండా పిన్తో సెక్యూర్ చేసేయండి. తర్వాత ఈ పైన పెట్టిన బబుల్ ఉంది కదండి, ఇది బబుల్ బ్రైడ్ అంటారండి. ఈ పైన పెట్టిన బబుల్ని ఇలా పుల్ చేసుకోవాలండి కొంచెం. తర్వాత మళ్ళీ 4 ఫింగర్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇంకో రబ్బర్ బ్యాండ్ వేసేయాలి. తర్వాత రబ్బర్ బ్యాండ్ని ఇలా హెయిర్ తీసుకొని నీట్గా కవర్ చేసేయాలి. అలా హెయిర్ ఊడకుండా ఈ పిన్తో ఇలా సెక్యూర్ చేసేసుకోవాలి. తర్వాత దీన్ని కూడా ఇలా పుల్ చేసేసుకోవాలండి. తర్వాత మళ్ళీ 4 ఫింగర్స్ గ్యాప్తో మళ్ళీ ఇంకో రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. దాన్ని కూడా హెయిర్తో కవర్ చేయాలి. ఆ హెయిర్ని ఊడకుండా పిన్తో సెక్యూర్ చేయాలి. తర్వాత ఆ బబుల్ని ఇలా పుల్ చేసుకోవాలి. లాస్ట్కి కొంచెం మామూలు ఒరిజినల్ హెయిర్ అయితే ఇలా వదిలేసుకోవచ్చండి, నీట్గానే ఉంటుంది. లేకపోతే కనుక ఇలా పైకి బ్యాక్ కోమ్ చేసుకొని నీట్గా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవచ్చు. తర్వాత యాక్సెసరీస్ తీసుకొని ఇలా డెకరేట్ చేసుకోవాలండి. ఎంత జడలు రాని వాళ్ళైనా సరే
ఈజీగా వేసుకోవచ్చండి. చాలా నీట్గా వస్తాయి ఎవరికైనా సరే. బిగినర్స్ కూడా స్టార్టింగ్ అసలు జడలు రావు అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా వేసేయచ్చండి. దేని మీదకైనా శారీస్ మీదకైనా బాగుంటుందండి, డ్రెస్సెస్ మీదకైనా బాగుంటుంది. ఈజీ అండ్ సింపుల్ హెయిర్ స్టైల్ అండి. థ్యాంక్ యూ అండి.